ఆదర్శ గృహిణి వైవర్ధిల్లుము రాధ. శ్రీకృష్ణ పరమాత్మ పరంధామ వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురు వందే నవఘనశ్యామౌ పీతకౌశేయవాససౌ సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణ ప్రకృతే పరో మాధవ గోవింద. రాధ దేవి గారు మీరు తమలో తామే పరవశి ఇంతవరకు తీర్చనే లేదు. ఇంకా సందేహాల్లోనే ఉన్నారన్నమాట. నిన్నటి నీ సందేహము పతివ్రత ధర్మఘట్టము నుండి సంసారము గురించేనా? అవునండి. బాగా గుర్తు చేశావు రాధ. భగవత్ స్వరూపులైన మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్నియే కాదు రాధ, ముత్యములు రతనములు కూడా కలవు. అటులనే కష్టభరితము బహుళ దుఃఖ ప్రదము రహితమునైన సంసారమందు భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషుండు ప్రాజ్ఞురాలిని వంటి భార్య సంప్రాప్తమైన ఎడల ఆ సంసారము స్వర్గమే రాధ. కానీ భర్తకు భార్య అనుకూలవతి కాని ఎడల ఆ భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా చెప్పదగును.
కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారం రెండు చేసి తన మగడోత ఆజ్ఞన పరుడైన పరుగు పుల్లపురము మెచ్చి ప్రాణేశుడొకటి కల్పన తానొకటి సల్పి అది ఏమన హస్సుమను తులేసి విభుడెందులకు లేని విసిగి ఒక్కటియనా హెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టదాలక పెనిమిటి బావికి ఏటికి 10 పరుగులెత్తి భక్త ఎముకలు కొరికని భార్యతోటి కాపురము కంటే రామ రామ ఇక నరకము కలగే అది మీ ఆడవారి లక్షణం. పోనిద్దు. అలుక కోపమా? నాకు బోధపడినదిలే. ఇంతవరకు మా ఆడవారినే దుయ్యపట్టారు, మరి మీ మగవారి సంగతి ఏమిటి? అవునండి, భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అని నీ సందేహము? అవును, అదే నా సందేహం. అవునా రాధ? మహానుభావులు చాలా మంది ఉన్నారు రాధ. అర్థాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలసువారు చీటికి పురలాడుతూ పెండాము ఎట్టింటువారు పడపు కత్తెల ఇండ్ల బానిసీండ్రై ధర్మపత్ని ఎన్నను మండిపడెడువారు బయట ఎల్లర చేతబడి వచ్చి ఎంతను పొలకి నూరక తిట్టిపోయువారు పెళ్లిపోతల పట్ల గలన్ని లోటు తిట్టు పట్టుల తోడను తిట్టువారు కలులు కఠినులు హీనులు కలుకలు కలరు పురుషులలోన పెట్టలు నిజము. అది సృష్టిలో ఒక రహస్యమని నా నమ్మకం. రూపవతి అయిన యువతికి రూపహీన, సుగుణగని అయిన వనితకు సుతము. ఇటుల వ్యస్తిష్టము గలవారికి ఇంతులను విధాతలు శోధించుచుండును తరచుగా. ఎంత అజ్ఞానముతో మాట్లాడుతున్నావు రాధ. ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ పాండితీపతిమలు, సిరి సంపదలు, భోగభాగ్యములు ఏమీ శాశ్వతము కావనే కావు రాధ. అంతయు అశాశ్వతములే. నీకు తెలియదా రాధ? హరిశ్చంద్రో నలో రాజా పురూరవ కురుహుత్సహ సగర్హ కార్తవేర్యచ్చ చడేక చక్రవర్తిరహ. 6 పురాణ పురుషులు, ధీరదాత్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అట్టి వారిని కూడా విధి వదలక వారిని ఆవహించి సర్వనాశనము చేసినది.
కాలమవిచ్ఛిన్నమైనది, వక్రబుద్ధి గలది. ఎవరిని ఎప్పుడు ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు రాధా? ఘనుని హరిశ్చంద్రు కాటికా పరిజేసే మురసుతు సార్వభౌముని గదలిపే అలరల్తి దేవునల్లాతురు కావిల్చే పేదకు తేలుకు వేరు చేసే ధర్మాత్ము బలిని పాతాళమునకు త్రొక్కే కలుషాత్మునకు సుస్వర్గమునకెత్తే విప్రనారాయణు విటునిగా నొనగిల్చే నొడయనమిలి భక్తియుక్తు చేసే. రాధా వింటున్నావా? కాలమనా ఇట్టి మహిమంబు గలది అగుట మానవుడు మేలు విడచిన మరుదినమునదాక సుగుణ దుర్గుణములు కలిమిలేములు ఎల్ల రావని వతి యంత్రు ఎల్ల బుద్ధులు అదిగో కూని రాగం వెన్నగారు వస్తున్నారు. కృష్ణ ముకుంద మురా అరయన్ శంతను పుత్రుపై విదురుపై అక్రూరుపై కుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలునిపై నలౌ ప్రజశ్రేణిపై పరగల్గల్గు భవత్కృపారసము నాపై కొంతరాలు నీ చరణాబ్జములే నమ్మినారా జగదీశ. కృష్ణ కృష్ణ భక్త ప్రియ అదిగో నేను అనుకున్నట్లేదు, ఇరువులను కలిసి పురాణం ఉపక్రమించినారు. అన్నయ్య, ఎలా మీ రాకకి నేడు ఇంత ఆలస్యమైనది? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పుదురమ్మా. పైన బట్ట వేసుకొని నడవలోనికి వచ్చేసరికి ఆ. పడిపోయినట్లు మీ వదిలే పడమటింటిలో తుమ్మినది. అయ్యో, అయినను వెనుక తుమ్ము ముందుకు మంచిదందురు కదా అవును. అని మనసు సరి చేసుకొని మరల ప్రయాణమై వీధి గుమ్మములకు వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురైనది. అయ్యో, ఆ తర్వాత ఆ పాటను లోపలికి పోయి మీ వదిలిని రెండు తిట్టి పై బట్ట ఏంటన్నయ్య? దండమును వేసి చూడండి. రవ్వంతసేపు చాప మీద సతికిల పడి మరల ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చి తిని కదా. మరలా మరి యొక్క దుశ్శకునమా ఏమి మిత్రమా? మరేమి ఆ. నంబినాచారమ్మ క్రొత్త కుండ చేతు పుచ్చుకొని చక్కా వచ్చినదయ్యా. అవునా? ఆ పాటున ఎక్కడ లేని కోపం వచ్చినది. ఆ. కానీ అంతలో
రెండు దుశ్శకనములు ఒక సుశకనముతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి అవును కదా. హరినామ స్మరణ చేసుకుంటూ చక్కా వచ్చి మంచి పనే చేశావు. మిత్రమా ఆ. దుశ్శకన ఫలము ఉరకపోవునట్టయ్యా ఏమైనది? ఏటికడకు వచ్చేసరికి నావవాడు మాయమైనాడు. మన ఇంకా ఎక్కడ లేడా రాధా? అదే ఆయనను ఆ, పట్టణమంతా ఇప్పుడిచ్చి మీ నాయనగారు ఏ టీవీలో కాపురం ఎదురుకు పెట్టిరో గాని ప్రతిదినము వచ్చిపోవు మా వంటి వాండ్రకు బహు కష్టముగా ఉండదటయ్యా. అవునా? గొంతు బద్దలగట్ల అరవగా ఆ. నావవాడు ఏ కళ్ళు పాకాల నుండి ఈడుపడి ఎవల పడవేసినాడు. ఆ. కానీ దాని తల్లి ప్రొద్దు పొక్కిన దుశ్శకన ఫలము దయ్యము వలె మరల ఇచ్చట ప్రత్యక్షమైన ఏంటి దెయ్యమా? చెడ ప్రత్యక్షమైనదా? అది ఎట్లు మిత్రమా? వినవలసిన పురాణము కొంత వికలమైంది కదా మిత్రమా. నీవు వినవలసినది ఏమీ మించిపోలేదయ్యా. నిన్నటి పతివ్రత ధర్మ ఘట్టము కడనే ఉన్నాము. అవునా రాధ? ఆ, ఏరయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి అవి మించిపోయినవనే నేను ఇంత వ్యాకులు పడుతున్నది. అదేమిటయ్యా? పతివ్రత ధర్మములు స్త్రీలకు కదా, మరి పురుషుడువైన నీకు పతివ్రత ధర్మము పట్ల ఇంత పామరమిందులకు? అయ్యో మిత్రమా, నా నిమిత్తం అనుకుంటువటయ్యా, మీ అమ్మాయికి ఉపదేశించే నిమిత్తము. ప్రపంచంలో ధర్మములు ఎవరు విన్నను పౌరులకు చెప్పుటకే కదా. అవును మిత్రమా, చాలా చక్కగా చెప్పావు. ఇతరులకు మందు తెలుపగా మిత్రమా, ఇతరులకు మందు తెలుపగా ప్రతివాడును వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు నీతి గరపగా ప్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే. బావగారండి, మీ మాటలకేమి గాని నిన్న మా అమ్మాయి ధని అధనుడు అనే పద్యం చదివినదే, దాని భావము క్లుప్తముగా చెప్పండి బావగారు. అటులనే మిత్రమా, నిన్నటి పద్యము చాలా చక్కగా గుర్తుపెట్టుకున్నావు. కవి బ్రహ్మ ఆహా ఎంతటి చక్కని పద్యము రాసినాడోయి. భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము, అవివేకి కానిమ్ము, మూఢ భావుడు కానిమ్ము, భార్య అతడిని భక్తితో సేవింపవలనని ఈ పద్యము యొక్క అర్థము మిత్రమా. ఓహో, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యమి చెప్పినాడోయ్. ఇప్పుడు అతడు బ్రతికి యునచు పడదీసి పట్టెడు పంచదార నోట కోరకపోతున్నట్టయ్యా. ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించి తినా ఇక దాని నోరు మరి లేవదు. మా ఇంటి ఎదుటి వేపారి పంతులు మూడో పిండి పెళ్ళాము కంటే కాసుల పేర్లు నాకు రావు, కానీ మీది నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకొని ఊరాకి బొమ్మలాగున గుమ్మంలో నిల్చుండినప్పుడల్లా పాడగట్ట నాకు ఆ పిల్లను చూపి తనకు నేను అలాగున దిగబోయే, లేకపోతే మాటలు, ఆ మోతి విరుపులు, ఆ రుసరసలు, ఆ విసవిసలు, ఆ ఏమని చెప్పుదని మిత్రమా, ఆ పైని నావి గుంటకు అనులట, నా ముక్కు బుర్ర ముక్కట, నేను మాట్లాడిన తుంపర తుపానట, నన్ను చూసి పెళ్ళినాడే అసహ్యపడినదటయ్యా. మిత్రమా, పల్లకీలో తల వంచుకుని కూర్చున్నది కూడా 10 పాళ్ళు అందుకేనటయ్యా. భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని తీరవలసినది అనే కదా పురాణాలు ఘోషిస్తున్నాయి. అవును, మరి మీ చెల్లాయికింత అజ్ఞానమేమో తప్పక ఇప్పుడే తేలవలేదు. అన్నయ్య, అయినా మా ఉదయం చాలా చక్కగా చదువుకున్నది కదా. అందులోగేనమ్మా దానికింతటి అదే పాటు. ఆయనను ఇప్పటి ఆడంగులు కారు, మరి అతను మాసిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎగ్గు సుగ్గులు ఎట్ట కలిసినవి, పని పాట పదట కలిసినవి, పనికి మాలిన వేషములు, పట్టరాని రోషములు, రచ్చకెక్కి రాద్ధాంతములు, సీమల దాడి సిద్ధాంతములు, ఇంత ఏలా ఇదే విధముగా కొంతకాలం నడిచినచో మిత్రమా, ఇక మన మగవారి నోట మన్నేనయ్యా, మన్నే. నాన్నగారు, రాధ, నేను నాన్నగారు ఏమిటో స్వయంగా పిలిచినారు. మన మాటలు విన్నారో ఏమో. వస్తున్నాను నాన్నగారు. అన్నయ్య, నేడు మామగారు స్వయంగా వచ్చి పిలిచినాడు. ఎందులక మన పురాణము మంటగలుపుటకు తల్లి, ఇది అంతయు ఆ శకున మహత్యమే. చూడమ్మా, చెడు శకునము అమ్మాయి, చెడు శకునము చెడు కలయును, చెడు హయమును చెడు గ్రహము చెడు స్నేహము
అరిగో మాటలోనే ఆయన వస్తున్నారు. రాధా, ఈ పూటకు పురాణము నిలిపివేసదము. నేను శీఘ్రముగా కార్యస్థానమునకు పోవలేను. అప్పుడే ఏమి తొందర పని ఆసన్నమైనదయ్యా. లేదు, భోజనాయాసం తీరం లేదు. మరేమినూ లేదు మిత్రమా. నాన్నగారు నేటి నుండి వ్యాపారమంతయు ప్రత్యేకముగా నాపై ఉంచి తాము విశ్రాంతి గైకున నిశ్చయించినారు. నేను ఉద్యమున్నదట, అందుకని కార్యస్థానమునకు త్వరగా రమ్మని ఆజ్ఞాపించినారు. తండ్రి గారి కోరిక తీర్చటే తనయుడి ధర్మము గదా మిత్రమా. ఏమండి, ప్రాయము వచ్చినంత గృహ భారము మూపునదాల్చి తండ్రికి హాయిగా కూరుచోటకు అనువైన విరామమెవల్డు చేకురు చేయునో వాడే పుత్రుడని చెప్పక చెల్లును. వార్ధకల్పున స్వీయతను భవ ప్రగతి చేత సబల్యలు కాంచు ఆచరే రాధా, నా ప్రయాణమునకు ఏర్పాట్లు చేయము. అలాగే స్వామి. మిత్రమా, అట్లయినా నేను చిన్ననాడే మా నాయనగారికి కావలసినంత విశ్రాంతి కలిగించినానయ్యా. ఎట్లు మిత్రమా? ఎట్లందువా, ఆయన పొడుముకుంటూ పగులగొట్టి స్వయముగా పొడుము చేసుకున్న అవస్థ నివారించినాను. అబ్బా, కొల్లాయి గుడ్డలు గోచుల కింద చించుకొని పూట పూటకు వాని పులిముకొని శ్రమ తొలగించినాను. రామ రామ మిత్రమా, ఇంతేనా ఇంకేమైనా మిగిలి ఉన్నదా? ఇంకా మిగిలి ఉన్నది మిత్రమా. పంచాంగములు చించి గాలిపటములు కట్టి రోజు ముహూర్తములు పెట్టు బాధ నివారించినానయ్యా. కృష్ణ కృష్ణ, సేవ చేసి ఎంత సేవ చేసి. చూడు మిత్రమా, వెల్లవెల్లందిని మరిగి దుర్విటుడు మిత్రమా, వెల్లవెల్లందిని మరిగి దుర్విటుడు తనదు ధర్మపత్నిని ఓయో విధంబుగా పురాణ ప్రమేయమే మరతువేమో విధముగా మన పురాణ గోష్ఠికి ఎన్నడూ భంగము రానివ్వవు కదా. ఎంత మాట, ఎంత మాట. ఎన్ని కార్యములు మీద పడినను మన గోష్ఠికి ఎన్నడూను భంగము రాదు మిత్రమా. చూడు, కుమ్మర పురుగు పంకమున కృమ్మరుసు మలినంబు మేనలేశమును అంతకొండగజను సాత్పున లౌకిక వృత్తులందు నిత్యము తెరుచుతుండియా హృద
విజయమియ కాదే వివేకమనంగా మిత్రమా మిత్రమా, ఇక ఈ గోష్ఠి మనం ఇక రాత్రులకు మార్చుకున్నట్టు ఎంతైనా మంచిదయ్యా. అట్లయినా మరియు సంతోషమయ్యా. నేను కూడా ఏరు దాటి వెళ్ళవలేను కదా, మరలా ఆ శకుని మహత్యం వెంటాడునేమో. వస్తాను మిత్రమా. నాన్నగారు వ్యాపార బాధ్యత నా భుజస్కంధాలపై ఉంచారు. ఏమి చేయాలి? తండ్రి గారి కోరిక తీర్చాలి, అది తనయుడి ధర్మము. కావున భగవంతుని వేడుకొనుట ఎంతైనా మంచిది కదా. ఆ పరమాత్ముని సహాయము కోరుట నా విధి ధర్మము. శ్రీకృష్ణ, మాధవ, మధుసూదన, నాకు తోడుండి నన్ను నడిపించు స్వామి, నన్ను నడిపించు. నందనందన గోపీచందన వృందావన సంచారా సుందర శారీరా నందనందన గోపీచందన బృందావన సంచారా సుందర శారీరా దేవా సుందర శారీరా. మాధవ, గోవింద, ఈ నీ భక్తులను చల్లగా చూడు స్వామి. నీ నామామృత సంకీర్తనమే, నీ నామామృత సంకీర్తనమే ఇహ పర సుఖదాయకం దేవా, ఇహ పర సుఖదాయకం. భక్తుల ప్రోషడి కరుణామయుడని బిరుదు వహించిన గోపాల, బిరుదు వహించిన గోపాల. నందనందన గోపీచందన బృందావన సంచార సుందర శారీరా దేవా సుందర శారీరా. ప్రేక్షక దేవుళ్లకు నమస్సుమాంజలి. నా పేరు ఏసీ కృష్ణ, మాది నరసరావుపేట. ఇంతకుముందు ఇచ్చట వెంకటేశ్వర రెడ్డి గారు సోదరుడు అన్నగారైనటువంటి వారు నామము బత్తుల వారు, వారి నామము గుర్తు రాలేదు నాకు. వారు నాకు అవకాశం ఇచ్చి ఇంతకుముందు ఒకసారి ఆడాను, మళ్ళా రెండోసారి అవకాశం ఇచ్చారు రామారావు గారు. ఈ యొక్క ట్రూపు త్రికోటేశ్వర నాట్య మండలి ప్రొపరేటర్ శ్రీ బెల్లంకొండ కోటయ్య గారు ఈ నాటకాన్ని శివరంట చూచి మమ్మల్ని ఆశీర్వదిస్తారని దైవ సమానమైనటువంటి ప్రేక్షక దేవుళ్లకు మనసారా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తున్నాం.